హలో గైస్, వెల్కమ్ టు ఎస్వా ట్యూటోరియల్స్. సో ఈ వీడియోలో మనం డేటాబేస్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. లైక్ డాటా అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, లైక్ డిబిఎంఎస్ అంటే ఏంటి, ఆర్డిబిఎంఎస్ అంటే ఏంటి, లైక్ ఎస్క్యూఎల్, నో ఎస్క్యూఎల్. సో వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం గైస్. ఫస్ట్ డాటా అంటే ఏంటి? సింప్లీ గైస్, డాటా ఇస్ జస్ట్ లైక్ ఏ రా ఫ్యాక్ట్స్, వితౌట్ ఎనీ కాంటెక్స్ట్. సపోజ్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ ఏ డాటా లైక్ 101 రవి 20 పైథాన్. చూడండి, ఇక్కడ మనకి ఎలాంటి మీనింగ్ లేదు, జస్ట్ రా ఫ్యాక్ట్స్ ఓన్లీ గైస్. బట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ మీనింగ్ఫుల్ డాటా గైస్. ఇక్కడ మనం డాటాని మీనింగ్ఫుల్గా రిప్రజెంట్ చేసేది ఇన్ఫర్మేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ మీనింగ్ఫుల్ డాటా. సో హియర్ రవి ఈజ్ ఏ 20 years old పైథాన్ స్టూడెంట్. చూడండి, ఇప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా ఉంది. సో సింప్లీ డాటా అంటే ఏంటి? సింపుల్ రా ఫ్యాక్ట్స్ ఓన్లీ. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? మీనింగ్ఫుల్ డాటా అని ఇక్కడ మనం సింపుల్గా ఇన్ఫర్మేషన్ అంటాం. డాటా అండ్ ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ మనం టైప్స్ ఆఫ్ డాటా ఏమో చూద్దాం గైస్. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డాటా వీ హ్యావ్? సో సింపుల్గా మనం మెయిన్గా ఇక్కడ 3 types ఆఫ్ డాటా ఉంటాయి గైస్. లైక్ స్ట్రక్చర్డ్ డాటా, సెమీ స్ట్రక్చర్డ్ డాటా అండ్ అన్స్ట్రక్చర్డ్ డాటా గైస్. మెయిన్ ఇక్కడ మనకి 3 types ఆఫ్ డాటా ఉంటుంది. స్ట్రక్చర్డ్ డాటా, సెమీ స్ట్రక్చర్డ్ డాటా అండ్ అన్స్ట్రక్చర్డ్ డాటా గైస్. సో స్ట్రక్చర్డ్ మీన్స్ డాటాని మనం టేబులర్ ఫార్మేట్లో, రోస్ అండ్ కాలమ్స్లో మెయింటైన్ చేస్తుంది. దీన్ని మనం ఇక్కడ స్ట్రక్చర్డ్ డాటా అంటాం గైస్. అండ్ సెమీ స్ట్రక్చర్ మీన్స్ డాటాని మనం వీఆర్ గోయింగ్ స్టోర్ ఇన్ టు ద JSON ఫార్మేట్ ఆర్ XML ఫార్మేట్. సో ఇలా స్టోర్ చేసే డాటాని మనం ఇక్కడ సెమీ స్ట్రక్చర్డ్ డాటా అంటాం గైస్. నెక్స్ట్ అన్స్ట్రక్చర్డ్ డాటా ఉంటుంది. మన డాటాని లైక్ ఏంటి? ఇమేజ్ ఫార్మేట్, సోషల్ మీడియా అప్లికేషన్లో ఉంటాయి ఇమేజ్ ఫార్మేట్, ఆడియోస్, వీడియోస్, లైక్ టెక్స్ట్ ఫార్మేట్స్. ఓకేనా? సో వీటిని మనం ఇక్కడ అన్స్ట్రక్చర్డ్ డాటా అంటాం అన్నమాట. సో మెయిన్లీ వీ హ్యావ్ ఓన్లీ దిస్ 3 types ఆఫ్ డాటా: స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్. ఇస్ సింప్లీ అబౌట్ ది డాటా గైస్. అండ్ నెక్స్ట్ we discuss about database guys. So database the organized collection of data for easy access and management and updates guys. సో సింపుల్ మన డేటాబేస్ డాటాని మనం ఇన్సర్ట్ చేసేయచ్చు, అప్డేట్ చేసేయచ్చు, డిలీట్ చేసేసి వీ కెన్ పర్ఫార్మ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్. మన డాటాలో మనం డాటాని లైక్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డాటా అని చెప్పేసుకోవచ్చు. వీ కెన్ ఈజీలీ వీ కెన్ యాక్సెస్ అండ్ వీ కెన్ మేనేజ్ అండ్ వీ కెన్ అప్డేట్, డిలీట్ అనేది. సో మన డాటాని లైక్ మనం నిన్న డిస్కస్ చేసినట్టుగా అన్ని రకాల కరెంట్ ఆపరేషన్ మనం పర్ఫార్మ్ చేసేసుకోవచ్చు. సింపుల్గా వీ కెన్ క్రియేట్, రీడ్ ఆర్ retrieve, update and delete guys. So we can perform simply this CRUD operation. That is simply about the database guys. And next ఇక్కడ మనకు database లోపల DBMS అంటే ఏంటి, RDBMS అంటే ఒకసారి చూద్దాం guys. DBMS అంటే ఏంటి and next అలాగే RDBMS అంటే ఏంటి? So simply guys, DBMS for it's a database management system. So we are going to store the data in the form of ఫైల్ ఫార్మాట్. మన డాటాని లైక్ డాటా లోపల మనకి ఇక్కడ ఎలాంటి రిలేషన్షిప్ ఏమి ఉండదు గైస్. సో ఇక్కడ ఎలాంటి కీస్ ఉండవు, లైక్ ప్రైమరీ కీ, ఫారెన్ కీ ఇలాంటి ఎలాంటి కీస్ ఉండవు. అంటే మనం స్మాల్ స్కేల్ అప్లికేషన్ డెవలప్ చేసుకోవడం కోసం మనం ఇక్కడ DBMSని యూజ్ చేస్తాం అనమాట. సో DBMSలో మనకు వీ హ్యావ్ వన్ మోర్ టైప్, దట్ ఈస్ వాట్ RDBMS గైస్. దట్ ఈస్ ద రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇక్కడ డాటాని మనం లైక్ ఏంటి రిలేషనల్ డేటాబేస్ గైస్. అంటే ఇక్కడ డాటా లోపల మనం డాటాని మనం టేబుల్ ఫార్మేట్లో స్టోర్ చేస్తాం. అండ్ ఇక్కడ కీస్ యూస్ చేసుకోవాలి. లైక్ కీస్ అంటే ఏంటి? ప్రైమరీ కీస్ ఉంటాయి, ఫారెన్ కీస్ ఉంటాయి. సో ఈ కీస్ యూస్ చేసుకొని మన డాటాని, రిలేషనల్ డాటాని మనం మెయింటైన్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ వీ కెన్ మెయింటైన్ ది వెరీ లార్జ్ అప్లికేషన్, లార్జ్ స్కేల్ ఆఫ్ డాటాను కూడా మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ RDBMSని మనం డాటా మెయింటైన్ చేయాలి అంటే ఇక్కడ మన సాఫ్ట్వేర్స్ ఏమి ఉంటాయి, లైక్ MySQL ఉంది, PostgreSQL ఉంది, RQL ఉంది, లైక్ SQL. ఇలా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదా సింప్లీ. సో DBMS ఫర్ ఓన్లీ స్మాల్ స్కేల్ అప్లికేషన్, లైక్ వీఆర్ గోయింగ్ టు ద లైక్ ఫైల్ సిస్టమ్ కానీ లేదంటే MS యాక్సెస్, వీటిని ఇందులో డాటాని స్టోర్ చేసేసుకోవచ్చు. బట్ RDBMSలో అయితే MySQL కానీ, PostgreSQL కానీ, RQL, SQL సర్వర్, వీటిని సాఫ్ట్వేర్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనం డిస్కస్ అబౌట్ ది ఇక్కడ కీస్ టర్మ్స్ గైస్. లైక్ టేబుల్ అంటే సింప్లీ టేబుల్ ఇస్ ద కలెక్షన్ ఆఫ్ డాటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అని చెప్పేసుకోవచ్చు. డాటా మనం రోస్ అండ్ కాలమ్స్ చెప్పేసి దాన్ని ఇక్కడ మనం టేబుల్గా చెప్పేసేయచ్చు గైస్. అండ్ నెక్స్ట్ రో అంటే ఏంటి? సింపుల్ ఇట్స్ ఏ సింగిల్ రికార్డ్ అని చెప్పేసుకో, రికార్డ్ ఆర్ సింగిల్ ఎంట్రీ అంటాం గైస్. కాలం అంటే ఏంటి? స్పెసిఫిక్ ఫీల్డ్ లేదా యాట్రిబ్యూట్ అని చెప్పేసుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ప్రైమరీ కీ గైస్. సో ఇప్పుడు టేబుల్ లోపల రోని యూనిక్గా ఐడెంటిఫై చేయాలి అంటే వీఆర్ గోయింగ్ టు మెయింటైన్ ది ప్రైమరీ కీస్ గైస్. అండ్ దీన్ని డూప్లికేట్ చేయలేము, ఇట్స్ ఏ యూనిక్, డోంట్ డూప్లికేట్ చేయకూడదు. అండ్ ఇలాంటి నల్ వాల్యూ అనేది యాక్సెప్ట్ చేయదు అన్నమాట. అండ్ ఫారెన్ కీ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రైమరీ కీ గైస్. అంటే అనదర్ టేబుల్ లోపల ఇంకొక ప్రైమరీ కీ ఇక్కడ మనం ఫారెన్ కీ తీసుకోవచ్చు. అంటే 2 tables మధ్య మనం రిలేషన్ని క్రియేట్ చేయాలి అంటే ఆ రిలేషన్ విత్ ద 2 tables వీఆర్ యూజింగ్ దీస్ కీస్ గైస్. ఓకే, దిస్ సింప్లీ అబౌట్ ది ప్రైమరీ కీస్ అండ్ ఫారెన్ కీస్. అండ్ నెక్స్ట్ SQL అంటే ఏంటి? సింప్లీ ఇట్స్ ఏ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ గైస్. ఓకేనా? ఇట్స్ ఏ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ అండ్ డెవలప్డ్ బై ది EF Code at IBM in 1970s గైస్. సో అండ్ ANSL డెవలప్ చేసేసారు, లైక్ అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్లో మనం డెవలప్ చేసేసారు. అండ్ సి గైస్, so here we can say database what
నాట్ హౌ గైస్. అంటే ఇప్పుడు మీరైనా కావాలి అంటే మీరు చెప్తాము, బట్ అది ఎలా చేయాలో అదే చూసేసుకుంటుంది డేటాబేస్. సింపుల్గా చెప్పాలి అంటే సపోజ్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ మార్క్స్ గ్రేటర్ దెన్ 90 అని మీరు ఒకటి అడిగారు గైస్. ఓకే, ఇది చెప్పారు, మీరు చెప్పారు, బట్ డేటాబేస్ దాన్ని ఎలా 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 వర్క్ చేయాలో డేటాబేస్ చూసుకుంటుంది. లైక్ ఆ డేటాని టేబుల్ మొత్తాన్ని స్కాన్ చేసి గెట్ చేసేసుకోవాలా, ఇండెక్స్ బేస్ని గెట్ చేసేసుకోవాలా, వ్యూస్ బేస్ని బెట్ చేసుకోవాలా. సో ఇట్ విల్ డూ అన్నమాట. సో జస్ట్ సే వాట్, నాట్ హౌ. ఓకే, అందుకే ఇక్కడ మనం ఏం చేయాలో చెప్తాము, డేటాబేస్ ఏం చేయాలో అది చూసేసుకుంటుంది అనమాట. సో దట్ సింప్లీ. అండ్ నెక్స్ట్, సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఎస్క్యూఎల్ కమాండ్స్. ఇక్కడ మనకు సో ఎస్క్యూఎల్ లోపల మనకు 5 సబ్ లాంగ్వేజెస్ ఉంటాయి. దట్ ఈస్ వాట్ DDL, DML, DQL, DCL అండ్ TCL గైస్. ఓకే, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. ఇక్కడ మనం క్రియేట్, లైక్ ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, రిమూవ్ చేసేయచ్చు. అండ్ మ్యానిపులేషన్ లోపల లైక్ ఏంటి, మనం మన డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ లోపల ఇన్సర్ట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా యూ కెన్ యూస్ DML గైస్. అండ్ టు సెలెక్ట్ యూ కెన్ యూస్ DQL, డేటా క్వరీ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ మన పర్మిషన్స్ మనం గ్రాంట్ చేయాలన్నా, రివోక్ చేయాలన్నా జస్ట్ యూస్ ద DCL, డేటా కంట్రోల్ లాంగ్వేజ్, లైక్ గ్రాంట్ అండ్ రివోక్. అండ్ TCL గైస్, రోల్ లైక్ మన డేటాని పర్మనెంట్ స్టోర్ చేయాలంటే కమిట్ ఆ రోల్ బ్యాక్ యూస్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ వీ కెన్ యాడ్ సేవ్ పాయింట్ ఆల్సో గైస్. సో ఇవి మనకు మెయిన్గా SQL లోపల 5 సబ్ లాంగ్వేజెస్. అండ్ నెక్స్ట్, సో SQL స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ వీఆర్ గోయింగ్ టు మెయింటైన్ ద స్ట్రక్చర్ డేటా కదా. డేటా మనం టేబులర్ ఫార్మేట్ లోపల స్ట్రక్చర్ డేటా మనం 3 టైప్స్ డేటా అనుకున్నాం కదా. సో ఇక్కడ మనం అన్స్ట్రక్చర్ డేటాని మెయింటైన్ చేయాలి అంటే వీఆర్ గోయింగ్ టు యూస్ NoSQL, నాట్ ఓన్లీ SQL. లైక్ అన్స్ట్రక్చర్డ్ డేటా లేదా సెమీ స్ట్రక్చర్డ్ డేటాను స్టోర్ చేయాలి అంటే సో వీఆర్ గోయింగ్ టు యూస్ దిస్ NoSQL గైస్. సో ఇక్కడ స్కీమా లెస్, లైక్ ఎలా అంటే ఇప్పుడు అక్కడ మీకు టేబుల్ లోపల డేటా మనకు ఫిక్స్డ్ స్కీమా ఉంటుంది గైస్. సో ఇప్పుడు సింపుల్ ఒక టేబుల్ లోపల స్టూడెంట్ ఐడి, నేమ్, కోర్స్, ఫీ అని తీసుకున్నాను అనుకోండి. సో ఐడి డేటా టైప్ ఏంటి, నేమ్ డేటా టైప్ ఏంటి, కోర్స్ ఏంటి, ఇలా మనం ఫిక్స్డ్ స్కీమా ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం సో సపోజ్ ఒక డాక్యుమెంట్ లోపల ఐడి, నేమ్, కోర్స్ ఇచ్చేసారు, ఇంకో డాక్యుమెంట్ లోపల ఐడి అండ్ ఫోన్ నెంబర్ ఇచ్చేసారు, ఇంకో డాక్యుమెంట్ లోపల ఐడి అండ్ అడ్రస్ ఇచ్చేసారు. సో మీ ఇష్టం, ఇక్కడ ఎలాంటి ఫిక్స్డ్ స్కీమా ఉంటుంది, ఫ్లెక్సిబుల్ స్కీమా ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ హారిజాంటల్ స్కేలింగ్ ఉంటుంది గైస్. సో అక్కడ మీకు వెర్టికల్ స్కేలింగ్ ఉంటుంది అన్నమాట. లైక్ SQL లోపల వెర్టికల్ స్కేలింగ్ ఉంటుంది, ఇక్కడ మీకు హారిజాంటల్ స్కేలింగ్ ఉంటుంది అనమాట. లైక్ ఏంటి, అక్కడ మీరు డేటా ఇప్పుడు సపోజ్ మీరు డేటా మెయింటైన్ చేయాలంటే ఒక 4 GB డేటా ఉందో దాన్ని ఎక్స్పాండ్ చేయాలి, దాన్ని అప్డేట్ చేయాలంటే దాని నుంచి మీరు ఒక 10 GB, 12 GB అలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం సో నంబర్ ఆఫ్ సర్వర్స్ని ప్యారల్ యాడ్ చేసేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ లైక్ డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది NoSQL లోపల, డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది అనమాట. లైక్ ఏంటి, హై పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్ అంటే లైక్ నంబర్ ఆఫ్ సర్వర్స్ యాడ్ చేస్తూ వెళ్ళిపోతుంటారు. లైక్ ఇంకా ఇట్ ఫాలోస్ ద లైక్ ప్లేన్ థియరీ అని చెప్తూ ఉంటారు. లైక్ ఎలా అంటే ప్లేన్ థియరీ అంటే ఇప్పుడు ప్లేన్ లోపల మనకు నంబర్ ఆఫ్ ఇంజన్స్ ఉంటాయి, ఒకటి ఫెయిల్ ఓవర్ ఆటోమేటిక్ గోయింగ్ కట్ నెక్స్ట్ కదా. సో అలాగే ఇక్కడ కూడా మనకు నంబర్ ఆఫ్ సర్వర్స్ కరెక్ట్ అయి ఉంటాయి. సో వన్స్ ఫెయిల్ ఆటోమేటిక్ గోయింగ్ టేక్ ద నెక్స్ట్ సర్వర్ నుంచి మనం డేటాని గెట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా నంబర్ ఆఫ్ సర్వర్స్ మనకు ప్యారల్ కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ మనం లార్జ్ స్కేల్ అప్లికేషన్ మనం మెయింటైన్ చేసుకోవడం కోసమే ఇక్కడ NoSQL యూస్ చేసుకుంటాం. లైక్ సోషల్ మీడియా అప్లికేషన్స్ అయి ఉండొచ్చు, ఈకామర్స్ అప్లికేషన్ అయి ఉండొచ్చు. సో ఇలాంటి డేటా అంటే ఏదైతే మనం ఇందాక 3 టైప్స్ డేటా లోపల అన్స్ట్రక్చర్డ్ కానీ సెమీ స్ట్రక్చర్డ్ డేటాని స్టోర్ చేయాలి అంటే NoSQL మనం యూస్ చేస్తున్నాం. సో దీనికి కావాల్సిన కొన్ని సాఫ్ట్వేర్ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. లైక్ డాక్యుమెంట్ అంటే డాక్యుమెంట్ స్టోరేజ్, లైక్ JSON డేటాను స్టోర్ చేయాలి అంటే ఇక్కడ మనకు MongoDBs ఉంటుంది. అండ్ కీ అనాలిసిస్, పేర్స్ లాంటి డేటాను స్టోర్ చేయాలంటే Redis కానీ DynamoDB ఉంటుంది. లైక్ కాలమ్స్ ఫ్యామిలీ స్టోర్ చేయాలంటే Apache Cassandra ఉంటుంది. లైక్ గ్రాఫ్స్ లాంటి డేటాను స్టోర్ చేసుకోవాలంటే Neo4j లాంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. దట్ ఈస్ ఫర్ NoSQL గైస్. అండ్ నెక్స్ట్, సో ఇందాక చెప్పిన మనం లార్జ్ కైండ్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేసుకోవాలంటేనే ఇక్కడ మనం NoSQL యూస్ చేసుకుంటాం. సో ఎస్, ఇక్కడ చూడండి ఇందాక చెప్పినది ఇక్కడ ఫిక్స్డ్ స్కీమా ఉంటుంది అన్నమాట. అండ్ టేబులర్స్, ఇక్కడ జాయింట్స్ ఉంటుంది, రిలేషన్ ఉంటుంది, అండ్ వెర్టికల్ స్కేలింగ్ ఉంటుంది. మీకు సింపుల్ చెప్పాలంటే చిన్న డిఫరెన్స్ ఇచ్చేసాను ఇక్కడ మీకు. చూడండి ఇక్కడ డేటాని మీరు ఇక్కడ ఫిక్స్డ్ స్కీమా, అక్కడ ఫ్లెక్సిబుల్ స్కీమా ఉంటుంది. డేటాని టేబులర్ ఫార్మేట్లో ఉంటుంది, అక్కడ రిలేషన్ డేటాను మెయింటైన్ చేస్తాం ఇక్కడ. సో అక్కడ ఎలాంటి రిలేషన్ డేటా మెయింటైన్ అంటూ ఏముండదు అనమాట. అండ్ జాయింట్స్ లాంటివి ఏముండవు. అండ్ ఇక్కడ వెర్టికల్ స్కేలింగ్ ఉంటే అక్కడ మనకి హారిజాంటల్ స్కేలింగ్ ఉంటుంది అనమాట. ఇలా మీకు కొన్ని డిఫరెన్సెస్ చూపించాను. సో మనకి క్లియర్గా డిస్కస్ చేద్దాం ప్రాక్టికల్ వే లోపల. జస్ట్ మీకు ఓన్లీ బ్రీఫ్ ఇచ్చేస్తాను, లైక్ బేసిక్ థింగ్స్ మనకు ఐడియా ఉండాలని చెప్పేసి. ఓకే, అండ్ నెక్స్ట్ మనం MySQL గైస్. MySQL గురించి నేర్చేసుకున్నాం ఇక్కడ. వన్ ఆఫ్ ది RDMA సాఫ్ట్వేర్ ఇక్కడ మనం MySQL గురించి నేర్చుకోబోతున్నాం నెక్స్ట్ సెషన్ లోపల. సో ఇది గైస్. సో ఈ వీడియో లోపల మనం జస్ట్ మనం మెయిన్గా ఏమి నేర్చేసుకున్నాం, జస్ట్ డేటా బేస్. ఫస్ట్ డేటా అంటే ఏంటి, లైక్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, DBMS, RDBMS, SQL అంటే ఏంటి, NoSQL డిఫరెన్స్ ఏముంది. సో ఇలా మనం కొన్ని బేసిక్ టాపిక్ డిస్కస్ చేసుకున్నాం గైస్, జస్ట్ ఐడియా కోసం. సో నెక్స్ట్ సెషన్ లోపల మీకు సో డేటా ఇక్కడ MySQL నేర్చుకోబోతున్నాం కదా. SQL లోపల ఇక్కడ మనం MySQL ఎలా సెటప్ చేసేసుకోవాలి, అండ్ డేటాబేస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి,
టేబుల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇలా వన్ బై వన్ మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం గైస్. ఓకేనా? సో మిస్ అయిన ఫస్ట్ వీడియో చెక్ చేసేయండి. సో అక్కడ మనం లైక్ బేసిక్ ఇన్ఫర్మేషన్ లైక్ వాట్ ద యూజ్ ఆఫ్ ది ఎస్క్యూఎల్ ఇంపార్టెంట్, ఎస్క్యూఎల్ అంటే ఏంటి, ఎస్క్యూఎల్ ఇంపార్టెన్స్ ఏముంది, అండ్ ఎస్క్యూఎల్ పైన జాబ్ ఆపర్చునిటీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం, శాలరీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. మిస్ అయిన ఒకసారి చెక్ చేసేయండి. సో దిస్ ఇస్ వాట్. అండ్ నెక్స్ట్ వీడియో లోపల మనం సెటప్ గురించి నేర్చుకుందాం గైస్. చలో, థ్యాంక్ యూ, టేక్ కేర్.